హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం ఇంతకు ముందు ఒక గంగామాత యొక్క మంత్రం అందించి ఉన్నాం. ఆ మంత్రము నీటి వలన జీవనోపాధి చేసుకునే వారికి చాలా వరకు ఉపకరిస్తుంది. అంటే చేపల చెరువులు చేసేవారు, లేక సముద్రంలో చేపలు పట్టేవారు, నీటి వలన లేక గంగాదేవి వలన జీవనోపాధి చేసుకునే వారి కోసం ఆ పాపము వారికి అంటకుండా మరియు వారి యొక్క వ్యాపారంలో వృద్ధి చెందేందుకు చేసే మంత్రము ఇంతకు ముందు చెప్పబడ్డది. ఇప్పుడు చెప్పబోయే మంత్రము గంగామాతనే కులదైవముగా లేక నిజదైవం ఆరాధన చేసేవారు, గంగామాత యొక్క ప్రసన్నత కోరువారు, గంగామాత ద్వారానే సర్వము పొందాలని ఆశించే ఉపాసకుల కోసం ఈ మంత్రం అందించబడుతుంది. ఈ మంత్రము ఆయుస్సును ఆరోగ్యమును అందించడంతో పాటు సకల పాపములను తీర్చి పుణ్యాత్ములుగా తీర్చిదిద్దగలదు. సకల కర్మల నుండి మీకు బయట పెట్టగలదు. ఎందుకంటే మనం పాపములు పోవడానికి ముందుగా చేసేది స్నానం. ఏ ఆరాధన చేయాలన్నా, ఏ పూజ చేయాలన్నా శుచి శుభ్రతలు పాటించాలి. ఆ శుచి శుభ్రతకు ప్రప్రథమైన ప్రక్రియ స్నానం. స్నానం లేకుండా ఏమీ చేయలేం. అది కేవలం గంగామాత వల్లే సాధ్యం. మనం ఎంత బురదలో ఉన్నా లేక మురికితో ఉన్నా గంగతోనే స్నానం చేస్తాం. అదే ప్రకారంగా శుచి శుభ్రతల కోసం కూడా జలమనే స్నానం చేస్తాం. కాబట్టి మనకు పాపాల నుండి బయట పెట్టేందుకు, ఎప్పుడు శుచిర్భూతులుగా ఉంచేందుకు ప్రప్రథమమైన మాత శ్రీ గంగామాత. ఈమె యొక్క ఉపాసన చేయడం వలన పాపములు పోవడం, పాప భీతి తొలగడం మరియు శివ సాన్నిధ్యం పొందడం, అఖండ ఐశ్వర్యము ఆరోగ్యము తప్పక లభిస్తుంది. అయితే ఈ మాత యొక్క ఉపాసన ఎలా చేయాలంటే, సాధారణంగా చేయాలనుకునే వాళ్ళు 22 రోజులు రోజుకి 11 మాలలు చొప్పున జపం చేసి ఆ గంగామాత యొక్క అనుగ్రహం పొందవచ్చు. లేదా గ్రామ దేవత వద్ద పసుపు ముద్దను తెచ్చి 11 రోజులు ఇంట్లోనే గంగామాతగా షోడశోపచార పూజ చేసి మేము ఇచ్చే మంత్రమును రోజు 8 మాలలు చొప్పున జపం చేసి పూర్తయిన తర్వాత గురు సమక్షంలో, అంటే ఈ మంత్రం ఎవరి ద్వారా పొందారో వారి సమక్షంలో యజ్ఞాది విధులు అంటే పంచాంగ విధులు గావించి తరువాత ఏ పసుపు ముద్దనైతే తీసుకుని వచ్చి గంగామాతగా ప్రతిష్ఠించి ఉన్నారో దానిని సంబరముతో అనగా ఉత్సాహభరితముగా నదిలో నిమజ్జనం చేస్తే శ్రీ గంగామాత యొక్క అనుగ్రహం తప్పక పొందగలరు. కాగా ఈ గంగామాతకు అతి శ్రేష్టమైన ఉత్తమమైన ప్రత్యేక దినము జ్యేష్ఠమాస శుక్లపక్ష దశమి. దీనినే దశహర అని కూడా అంటారు. సకల భాగ్యములు కోరువారు, గంగామాత యొక్క ప్రీతిని పొందాలనుకునేవారు ఈ జ్యేష్ఠమాస శుక్లపక్ష దశమి రోజు గంగామాత యొక్క ఆరాధన చేయడం, విధులు గావించడం చాలా విశేషమైన ఫలితములు ఇస్తుంది. కాగా గంగామాత యొక్క అనుగ్రహము తప్పక పొందగలరు. అదే రోజున గురు సమక్షంలో యజ్ఞాది కృతువులు గావించిన లేక ఏదైనా నదీ ప్రవాహ స్థలంలో గంగామాతకు గంగా పూజ చేసిన చాలా విశేషమైన ఫలితములు వస్తాయి. లేదా ఇంట్లోనే గంగామాతకి యథాశక్తి ఆరాధన చేసి అదే రోజు గంగలో నిమజ్జనం చేస్తే చాలా విశేషమైన ఫలితములు వస్తాయి. ఇదే మంత్రముతో పురస్కరణ విధులు గావించాలనుకునే వాళ్ళు 1,00,000 జపం చేయవలసి ఉంటుంది. దానిలో దశాంశం అంటే 10,000 నల్ల నువ్వులతో హోమం చేయవలసి ఉంటుంది. ఇది గురు సమక్షంలోనే చేయవలసి ఉంటుంది. తర్వాత తర్పణాది విధులు యథావిధిగా చేసుకోవచ్చు. అలా పూర్తి చేసుకున్న తర్వాత ఏ భయం కలిగినా, ఏ రుగ్మత కలిగినా గంగామాత యొక్క మంత్రమును ఒక 11 సార్లు నీరు లేక పసుపు నీరుకి అభిమంత్రించి అవి తాగించిన ఇతరులు కూడా ఆరోగ్యవంతులు కాగలరు. ఇదే మంత్రమును ఉచ్చరిస్తూ మనం గంగా నదిలో నిలబడి సూర్యునికి తర్పణం ఇస్తే మన సప్త జన్మముల యొక్క పాపములు తొలగుతాయని శాస్త్రవచనం. దివ్యాత్మ స్వరూపులారా, జ్యేష్ఠ శుక్ల దశమి రోజు 10 మంది సద్బ్రాహ్మణులకు లేక పురోహితులకు పిలిచి 2 దోసలు, అంటే ఇలా మనం తర్పణం ఇచ్చే దోశ పట్టుకుంటాం కదా, 2 దోశలు, నూలు, ఎర్రని వస్త్రము, తగు దక్షిణ తాంబూలాదులు గావించి దానం ఇవ్వగలిగిన అదే రోజు 10 మంది సద్బ్రాహ్మణులకు లేక శివుని యొక్క ఉపాసకులకు ప్రీతాన్న భోజనం ఇచ్చిన గంగామాత యొక్క అనుగ్రహం తప్పక పొందగలం. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మాత యొక్క యజ్ఞము 10,000 నువ్వులతో మరియు ఆవు నెయ్యితో యజ్ఞాది విధులు గావించి తర్పణాది విధులు చేయగలిగితే సకల భోగములతో కూడిన సంపద కలుగుతుంది. ఈ ఉపాసకులకు చాలా మంచి శ్రేయస్కరమైన జీవితం కూడా గడుస్తుంది. కాగా వీరి యొక్క సంతానము అంటే పుత్ర సంతానం కూడా చాలా వృద్ధిలోనికి వస్తుంది. ఎందుకనగా భగీరథుడు తన పితృదేవతలను సంతృప్తి చేయడం కోసం గంగామాతను ఈ భూమిపైకి తీసుకుని వచ్చాడు. ఆ గంగామాతను ప్రసన్నత చేసుకోవడం కోసం భగీరథుడు జపించిన మహామంత్రమే ఈ మంత్రం. దివ్యాత్మ స్వరూపులారా, కాబట్టి మన యొక్క పితృదోషములు కూడా పూర్తిగా తొలగి మనకు సకల విధములైన శ్రేయస్సులు కలుగుతాయి. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు ముందుగా శ్రీ గంగామాత యొక్క ధ్యానము
స్థుల్లమాల పుండరీకారుచీర కృష్ణేషు వింధ్యాత్మికా కుంభేష్టాభయతో యజాని దదాతి శ్వేతాంబరాళంకృత పృష్ఠాస్య శశిశేఖరాఖిల నదిశోణాదిభిః సేవిత ధ్యేయా పాప వినాశిని మకరగా భగీరథ సాధకై. ముసలి వాహనంపై భూమిపైకి గమనం చేస్తూ తెల్లని వస్త్రములు మెడ నిండా పూలమాలలు ధరించి చేతిలో కలసము ధరించి శివుని యొక్క శిఖపై విరాజిల్లుతూ నదులన్నిటిలోనూ సముద్రంలోనూ శోభాయమానమై సేవిస్తూ సకల పాపములను వినాశనం చేసి భగీరథుని యొక్క తపస్సుకు సిద్ధింపజేసిన ఓ మహామాత గంగా, మా పాపములను తొలగించి మాకు పునీతులు చేయి అని ధ్యానించి తర్వాత వినియోగం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వినియోగము. ఓం అస్య శ్రీ గంగాదేవి మంత్రస్య వేద వ్యాస ఋషి కృతిశ్చందః మమాభిష్ట సిద్ధ్యర్థే జపే వినియోగ. ఇలా వినియోగం చెప్పి తర్వాత అంగన్యాస హృదన్యాసం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓం నమః అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః. ఓం శివాయై తర్జనిభ్యాం స్వాహ శిరసే స్వహ. ఓం నారాయణ్యై మధ్యమాభ్యాం వసట్ శిఖాయ వసట్. ఓం దశహరాయై అనామికాభ్యాం హుం కవచాయ హుం. ఓం గంగాయై కనిష్ఠికాభ్యాం వసట్ నేత్రత్రయాయ వసట్. ఓం స్వాహ కర్తల కర్పుష్టాభ్యాం అస్త్రాయ ఫట్. భోర్భోస్వరమితి దిగ్బంధః. ఇలా చెప్పుకున్న తర్వాత మనం మాలను తీసి ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు. ముందుగా కులదేవతారాధన, ఇష్టదేవతారాధన మరియు గ్రామ దేవత యొక్క ఆరాధన చేస్తూనే ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు తప్పక పాటించాలి. సుస్నాతులై ఉండాలి. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహం పూర్తిగా నిషేధము. స్త్రీ పురుషులు భేదం లేకుండా ఈ మంత్ర జపం చేయవచ్చు. ఈ మంత్ర జపం స్త్రీమూర్తులే చేయాలనుకుంటే పరపురుషుని యందు ధ్యాస కూడా ఉంచకూడదు. ఈ మంత్రము మార్కండేయ పురాణమందు మరియు పద్మ పురాణమందు గోచరమవుతుంది. ఈ మంత్రము మనకు అందించినది సాక్షాత్ వేదముని అయిన వ్యాస మహర్షే కాబట్టి ఆగమ విధుల ప్రకారం కూడా చేసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, మంత్రము చాలా సుస్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే నారాయణ యొక్క కుమార్తె అయి శివుని యొక్క భార్యగా దశహర అనగా జ్యేష్ఠమాస శుక్లపక్ష దశమి రోజును దశహర పర్వదినంగా మనం జరుపుకుంటూ ఉంటాం. అది గంగామాత యొక్క ప్రత్యేక దినం కాబట్టి ఆ రోజు ఈ మంత్రము కోసం లేక గంగాదేవి యొక్క పూజాది విధుల కోసం చెబుతూ ఈ మంత్రం వ్యాస మహాముని మనకు అందించారు. దివ్యాత్మ స్వరూపులారా, జ్యేష్ఠమాస శుక్లపక్ష దశమి గంగామాత యొక్క ప్రియమైన దినం. గాని జపం ప్రారంభించాలనుకునే వాళ్ళు ఏ దశమి రోజైనా ప్రారంభించవచ్చు, సోమవారం ప్రారంభించవచ్చు మరియు ఇతర శుభతిథుల యందు కూడా ప్రారంభించుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇంకేదైనా సందేహాలు ఉంటే మాకు వాట్సాప్ లో సంప్రదించండి. ఈ గంగామాత యొక్క మంత్రమును శివ పంచాక్షరి యంత్రము స్థాపించి గాని లేక గంగామాత యొక్క యంత్రమును స్థాపించి గాని జపం చేస్తే చాలా శ్రేయదాయకమైన, క్షేమదాయకమైన, ఉత్కృష్టమైన ఫలితములు తప్పక పొందగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము. ఓం నమః శివాయై నారాయణ్యై దశహరాయై గంగాయై స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమః శివాయై నారాయణ్యై దశహరాయై గంగాయై స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమః శివాయై నారాయణ్యై దశహరాయై గంగాయై స్వాహ. సాధన సంపత్తి ప్రియులారా, అక్షరములను సుస్పష్టంగా పలకాలి, దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి. వాచక జపమే చేయాలి. మానసిక ఉపాంశ జపము వీలుండదు. గురు సమక్షంలో లేక ఎవరి ద్వారా ఈ మంత్రం తీసుకుంటున్నారో వారిని గౌరవిస్తూ గంగామాత యాడ భక్తి ప్రదర్శన చేస్తూ భక్తిగా ఉంటూ ఈ జపం చేస్తే గంగామాత అనుక్షణం మనల్ని కాపాడుతూ మనలను సకల విధములైన శ్రేయస్సులను చేకూర్చగలదు. మనలో ఉండే తడి కూడా గంగామాత యొక్క అనుగ్రహం వల్లనే వస్తుంది. ప్రతి మనిషిలోనూ 72% నీరే ఉంటుంది. కాబట్టి మన శరీరం యొక్క నిలకడ కూడా గంగామాత యొక్క అనుగ్రహం ఎంతైనా అవసరం. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకోండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సాధనలు చేసి మీరు శక్తివంతులుగా మారి మీ జీవితములు మీరు సరిచేసుకోవడంతో పాటు 10 మందికి మార్గదర్శకులు కావాలని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో మీకంటూ ఒక గుర్తింపు రావాలని, హైందవ సనాతన ధర్మ ఋషులు కష్టపడి శ్రమించి మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలో మనకంటూ ఒక గుర్తింపు ఉండాలని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.